శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం, జన్నవాడ, నెల్లూరు జిల్లా, విజయపాడ. ఈ క్షేత్రం కామాక్షి తాయి మల్లికార్జున స్వామి. ఇక్కడ ఈ దేవస్థానంలో స్వామి మల్లికార్జున స్వయంభూ భూముల నుంచి వచ్చినారు. అంటే కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి వచ్చినాడు కాబట్టి యజ్ఞవాటిక. యజ్ఞము అంటే జన్నము, వాటిక అంటే వాడ, జన్నవాడ. ఇది జన్నవాడగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రంలో పార్వతీదేవి ఇక్కడికి వచ్చేసి బింబంగా మారిపోయి పెన్నా నదిలో మత్స్యకాల వల్ల దొరికితే వాడి వీటి పూజ చేస్తున్నప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వచ్చి ప్రతిష్ఠ చేస్తాడు. అందువల్ల కామాక్షి తాయి ఆదిశంకర్ చేత ప్రతిష్ఠించబడినటువంటి కామాక్షి తాయి అమ్మవారు, స్వయంభూ భూమి నుంచి వచ్చిన స్వామివారు. ఈ విధంగా ఈ యొక్క క్షేత్రంలో అనేక రకాలుగా అమ్మవారి నిద్ర చేసిన వాళ్ళకి స్వప్నదర్శనం ఇవ్వడం, వచ్చి కల్లో కనిపించడం, వాళ్ళకి ఏ కోరికలతో వస్తారో కోరికలన్నీ తీర్చడం. కోరికలు తెచ్చే తల్లి కాబట్టి కోరికలు కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను, కళ్ళతోనే కోరిక తెచ్చే తల్లి కాబట్టి కామాక్షి తాయి. ఈ దేవస్థానం ప్రధాన అర్చకుగా గంగాప్రసాద్ శర్మ పనిచేస్తున్నాను. ఈ ప్రధాన అర్చకుగా పనిచేస్తున్నాను. 18వ తరం. తరతరాలుగా ఈ దేవస్థానాన్ని మేము వంశపారంపర్యంగా మేము దేవస్థానంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాం. విధంగా ఇక్కడ కామాక్షి అమ్మవారికి శ్రీచక్ర నవాభరణ పూజ, హోమాలు, నవవర్ణ హోమాలు, రుద్ర హోమాలు. ఈశ్వరుడికి అమ్మవారికి సంబంధించిన క్షేత్రం కాబట్టి ఈశ్వరుడికి విశేషమైనటువంటి విశేషాలు ఉంటాయి. శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా ఎల్లుండి జరగబోయే శివరాత్రి ఉత్సవం చాలా విశేషమైనటువంటి ఉత్సవం. రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో అభిషేకాలు ఉంటాయి. దాని నుంచి భక్తులందరూ కూడా ఉభయగతులే కాకుండా భక్తులు కూడా వచ్చి అమ్మవారికి, స్వామికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావరణ పూజ, ఖడ్గమాల, లలితా సహస్రనామార్చన, కుంకుమారి పూజలు జరుపుకుంటూ ఉంటారు. వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క స్వామికి ఇద్దరికి కూడా నమస్కారాలు చేసుకొని ఇక్కడ నిద్ర చేస్తారు. స్వామి కానీ అమ్మవారి కానీ కల్లో కనిపించడం చాలా విశేషం. ఈ క్షేత్రంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే అనేక రోగాలతో ఉండేటువంటి వాళ్ళు, గ్రహబాధలతో ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ 40 రోజులు, 80 రోజులు, అట్లా 40 రోజులు మండలం, అర్ధమండలం అట్లా ఉంచి ఇక్కడే ఉండి రూములు తీసుకొని ఇక్కడే ఉండి అమ్మవారి చుట్టూ ఉదయం సాయంత్రం ప్రదర్శనలు చేస్తారు. 54 ప్రదర్శనలు. ఆడవాళ్ళైతే పశుకుమ్మలు, మగవాళ్ళైతే వక్కలు పట్టుకొని అమ్మవారి నామం చూపిస్తూ ప్రదర్శనలు చేస్తారు. ఎవరైతే జపం చేసి నిద్ర చేసి చేస్తారో వాళ్ళకి అన్నిటికీ కూడా అమ్మవారి కల్లో కనిపించడం కాకుండా ఈ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారికి అక్కడి నుంచి కూడా వాడిని అమ్మవారు పిలుస్తూ ఉంటుంది. వచ్చి నిద్ర చేయండి. నిద్ర సంతానం లేకపోయినా, వివాహం కాకపోయినా, వివాహమై ఏదో విడాకులు ఇబ్బంది జరుగుతున్న భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉన్నా ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర నిద్ర చేసినంత మాత్రం చేత అమ్మవారి రక్షాధారం ఉంటుంది. రక్షాధారం కట్టుకున్నంత మాత్రం చేత వారికి అనేక రకాల కోరికలను తీరుతుంటాయి. అదేవిధంగా ఈ దేవస్థానంలో పెన్నా నది పక్కన ఉండడం విశేషం. పెన్నా నదిలో అమ్మవారి దొరికింది కాబట్టి అక్కడ స్నానం చేసి దేవాలయం నిద్ర చేసి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు దేవస్థానం వాళ్ళు చేస్తారు. రోజు 1000 మంది పైన భోజనాలు పెడుతుంటారు. భోజనం చేసి రాత్రి ఇక్కడే నిద్ర చేస్తారు దేవాలయాలు. ఇది ఈ దేవస్థానం యొక్క చాలా విశేషం. ఇది అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉంది. త్వరలో డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కాబోతూ ఉంది. అండర్ కమిషనర్ విజయవాడ కమిషనర్ గారి హ్యాండ్ ఓవర్లు అన్నీ ఉంటాయి. అమ్మవారికి కావాల్సినటువంటి 2,000 ఎకరం పొలం ఉంది. అమ్మవారికి హంసాదాయం బాగా వస్తుంటుంది. అమ్మవారికి ఏ కోరికలు తీరగాలన్నా వచ్చి భక్తులు, రైతులైతే విత్తనాలు తెచ్చి పెట్టుకొని పూజ చేసుకొని పోతుంటారు. వ్యాపారస్తులు అయితే పుస్తకాలు వేసుకొచ్చి పెట్టి పూజ చేసుకొని వ్యాపారం స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులైతే పెన్నులు పుస్తకాలు తెచ్చుకొని పెట్టి పూజ చేసుకునేటువంటి అమ్మాయి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి అంశంగా కామాక్షి తాయి కాబట్టి ఆ తాయి అంటే అమ్మ. ఈ విధంగా ఈ జన్నవాడ, ఇది జొన్నవాడ కాదు, జన్నవాడ. జన్నము అంటే యజ్ఞం, వాటిక అంటే వాడ, యజ్ఞవాటిక. ఈ క్షేత్రంలో చాలా విశేషాలు, ఇంకా చాలా 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 విశేషాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, సత్యా ఏష ఆశిషస్సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వారణాసి గంగాప్రసాద్ శర్మ నా పేరు. ఈ దేవస్థానం ప్రధాన అర్చకుడు.